శుభం భయాత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం వస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరంలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చూసేది ఏంటంటే పంచాంగం తీయగానే మనకు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎలాగుంది, అవమానం ఎంతవరకు ఉంది, ఇది 4 చూసుకుంటారు అందరూ. అంటే నాకు తెలిసినంత వరకు 90% ప్రజానీకం అంతా అది చూసి దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం మాకు ఆదాయం బాగుంది కాబట్టి బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే ధనం అన్నది అందరికీ అవసరము, ఆరోగ్యం కూడా అందరికీ అవసరము, గౌరవం కూడా అందరికీ అవసరము. అంతేదా ఈ రకంగా చూసుకున్న తర్వాత వాళ్ళొక మైండ్ సెట్ చేసుకుని సంవత్సరం అంతా దానికి అనుకూలంగా అడుగుజాడులు వేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ముఖ్యంగా గ్రహాల గమనాలేంటి, ఏవిలా మారుతున్నాయి, ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి 15 రోజులకు ఒకసారి రాశి ఫలాలు మనం చెప్తూనే ఉన్నాము. కానీ సంవత్సరం మొత్తం అంతా కలిపి ఇన్ జనరల్గా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలోని పరాభవం అంటే మనకు కొంతవరకు ఏంటంటే ఏదో ఒక అవమానం అంతగా కనబడుతుంది. ఈ సంవత్సరం పేరు పెట్టినప్పుడు ఆ సంవత్సరంలో అది జరిగిన సంఘటనలు బట్టి ఈ సంవత్సరానికి వాళ్ళు ఈ పరాభవన సంవత్సరం పెట్టి ఉండొచ్చు. దాని అంతరార్థం సంవత్సరం అంతా ఏదో పరాభవంలో మనం ఉంటామని కూడా కాదు. ఓకే, అలాగైతే కింద సంవత్సరం కూడా మనకు కొంతవరకు నామకరణం ప్రకారం ఏదో ఆలోచన వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టిన మాట్లాడడం కాదు. కానీ ఇప్పుడు ఈ యొక్క పరాభవన సంవత్సరం ఏదైందో దాని గురించి మనం తెలుసుకునే ముందు ఏంటంటే ఈ రాశి ఫలాలు అనేది 12 మాసాలకి ఏ విధంగా మనం తెలుసుకుని అందరికీ శుభ ఫలితాలు కలగాలని ఈ సంవత్సరం అంతా అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని, రాజులు బాగుండాలని, యజమానులు బాగుండాలని, అదేవిధంగా ప్రజానీకం అందరూ ఆనందంగా ఉండాలని అనే ఆలోచనతో ఒక మంచి సద్భావనతో సద్హృదయంతో ఈ యొక్క రాశి ఫలాలు చెప్పాలని ప్రయత్నం చేస్తాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సంవత్సరం మొత్తంగా మనం చూసేది ఏంటంటే పంచాంగాల ఆదాయం వ్యయం చూస్తాం, అలాగే రాజపూజ్యం అవమానం ఎంత ఉందో చూస్తాం. అందులో భాగంగా మిథున రాశిలో విశేషంగా ఎవరెవరు ఉన్నారు అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అదేవిధంగా మనకు ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వస నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉన్నాయి. అది కాకుండా మిథున రాశిలో బృహస్పతి ఇక్కడ ఉన్నాడు. అంటే గురువు, బృహస్పతి అంటే గురుడు అనగానే శుభగ్రహం. ఈ సంవత్సరం ఆరంభం నుండి అక్కడే ఉన్నారు. అంటే శుభ ఫలితాలు ఇవ్వడానికి, జన్మత శుభ ఫలితాలు ఇవ్వడానికి అక్కడ ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నారు ఆయన. అంచేత ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఆదాయం చూసుకుని వస్తే 8 భాగం కనబడితే వ్యయము 11 భాగము కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం 1 అయితే అవమానం 7 భాగము కనబడుతున్నాయి. ఇది మన పంచాంగంలో అలా చూపించి ఉన్నాయి. కారణం ఏమిటి అని. ఆదాయం అనేది 8 భాగములు. ఎప్పుడైనా ఒక ఆలోచన పెట్టుకోండి, ఏంటంటే 6 భాగముల కంటే ఎక్కువ ఆదాయం ఉంది అంటే సంవత్సరం బాగుంది అని అర్థం. అంచేత ఇప్పుడు ఇక్కడ ఆదాయము 6 కంటే ఎక్కువ ఉంది, 8 ఉంది, వ్యయం ఎక్కువ ఉంది కదా అనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోకండి. మీరు 8 భాగంలో ఆదాయం వచ్చింది అంటే 6 కంటే ఎక్కువే. 6 కంటే ఎక్కువ ఉన్నది అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు అని అర్థం అన్నమాట. ఖర్చు రకరకాలుగా పెడతాం వ్యయం అనేది. సో అందులో వ్యయంలో 11 భాగం కనబడుతున్నాయి. రకరకాల ఖర్చు పెట్టచ్చు. ఇంటికి కొనడానికి ఖర్చు పెట్టచ్చు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఖర్చు పెట్టచ్చు, లేకపోతే కొత్త ఆలోచనతో వ్యాపారం ఏదో ఖర్చు పెట్టాలనుకుంటారు. మిథున రాశి వారు ఎప్పుడు ఏదో చేయాలనుకుంటారు కదా, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ఖర్చు పెట్టచ్చు. పూర్వాశ్రమం సంపాదించి తీసి ఖర్చు పెట్టచ్చు, రకరకాలుగా ఖర్చు పెట్టచ్చు. శుభకార్యం కోసమే ఖర్చు పెట్టచ్చు. కారణం ఏంటంటే జూన్ 2వ తారీఖు వరకు గురుడు రాశిలోనే ఉంటాడు కాబట్టి అక్కడ నుండి 5వ, 7వ భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎటువంటి శుభకార్యంకైనా ఖర్చు పెట్టచ్చు. శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి. సో ఖర్చును దృష్టిలో పెట్టుకుని ఇదేంటి ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉంది కదా, ఈ సంవత్సరం బాగోలేదు కదా అని ఒక భ్రమలోకి మాత్రం వెళ్ళకండి. ఓకే, ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు, కొత్త ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. ఖచ్చితంగా గట్టిగా చేయండి. జూన్ 2 లోపల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అందులో సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి ఒక 20 to 25% హైక్స్లో మీరు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అప్రయత్నంగా చేయండి. అలా వ్యాపారం, కొత్త వ్యాపారం ఆరంభించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిథున రాశి అనేసరికి ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు పుట్టుకతోనే డబ్బు ఎలా సంపాదించాలా, ఆర్థికంగా ఎలా పెరగాలా, ఏ వ్యాపారం చేస్తే తొందరగా డబ్బు సంపాదించగలుగుతామా, ఇవే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండవు వాళ్ళకి. అందులో భాగంగా వ్యాపారం అనుకున్నప్పుడు ఎటువంటి వ్యాపారం చేయాలనుకున్నా ఆ వ్యాపారంలో ఒక రకమైన అధిక బలం కనబడుతుంది. ఆర్థికంగా పురోగతి జరుగుతాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. వ్యాపారంలో ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేసినంత మన ఫలితం వచ్చేస్తుంది కాకుండా ఫలితం నెమ్మదిగా రావచ్చు.
కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఈ సంవత్సరం చేయండి, బాగుంది. ఎందుకంటే గురుడు ఉన్నాడు కాబట్టి గురుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాడు. మంచి ఫలితం ఇవ్వడం కోసమే, లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ కోసమే, అంటే లాంగ్ టర్మ్ ఆలోచనతోనే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తాడు. ప్రాఫిట్ ప్లాన్ చేస్తాడు. మంచిగా జూన్ 2వ తారీఖు లోపల ఏదైనా ఉన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. ఇదేంటి ప్రతిసారి జూన్ 2 అంటున్నాం, తర్వాత ఏమవుతుందంటే జూన్ 2 తర్వాత గురుడు మిథునం నుండి కర్కాటక రాశిలో ప్రవేశించి ఉచ్చస్థానంలోకి వెళ్తాడు. వాక్శుద్ధి స్థానంలో ఉచ్చస్థితిలోకి వస్తాడు. అది ఇంకో రకమైన ఆలోచన, అదొక రకమైన మాట చెప్పిందల్లా బంగారం అయినట్టుగా ఏం చెప్తే అందులో సక్సెస్ఫుల్ కనబడడం, ఇవన్నీ ఆ తర్వాత కనబడుతుంది. కానీ ప్రస్తుతానికి ఏంటంటే శుభకార్యానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. అలాగే శుభకార్యం చేస్తారు, శుభమైన వార్తలు వింటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, అదే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఈ సంవత్సరం సఫలీకృతం అవుతారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఫస్ట్ హాఫ్ జూన్ 2 లోపల ఇనిషియేటివ్ చేయండి, సక్సెస్ఫుల్ ఉంటుంది. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉద్యోగరీత్యా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలి వ్యాపారీత్యా అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఆగండి, తొందరపాటు ప్రయత్నాలు ఏమి చేయకండి. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో చేసే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్తో పాటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఒక చిన్న డెవలప్మెంటు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం బాగానే కనిపిస్తున్నాయని చెప్పగలుగుతాం. రాజకీయ రంగం, రియల్ ఎస్టేటు వాళ్ళు కూడా గురుబలం బాగానే ఉంది కాబట్టి ఏమైనా రాజకీయంగా ఒక పదవి కావాలనుకుంటే ఇప్పుడే గట్టి ప్రయత్నాలు చేసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరికైనా అగ్రిమెంట్స్ చేసుకోవాలనుకుంటే మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి MOU ఉంటారు. అలాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ హాఫ్లోనే గట్టిగా చేసుకోగలిగితే దాని ప్రభావం వల్ల ఒక 10-15 సంవత్సరాల వరకు కొన్ని యోగాలు దాని కనెక్టివిటీ అయి ఉండి వస్తాయని చెప్పగలుగుతాం. అలాగే కళాకారులు, సినిమా రంగంలో ఉండేవాడు కూడా మంచి అగ్రిమెంట్స్ చేసుకోండి, ఫలితాలు బాగుంటాయి. చిన్న హీరోలైన సరికి బుల్లితెరలో ఉన్న హీరోలు అనుకోండి, లేకపోతే వెబ్ సిరీస్లో ఉన్న హీరోలైనా మంచి పేరు సంపాదించుకుంటారు. అండ్ చిన్న చిన్న సిగ్నేచర్స్, అగ్రిమెంట్స్ చేసుకోండి. ఈ సంవత్సరం డెఫినెట్గా స్టార్డమ్లో మీ పేరు మోగేటట్టు జరుగుతుంది. ఏమాత్రం భయపడకండి, సాహసమే మహాలక్ష్మి అనుకోవాలి, ముందుగా వెళ్ళిపోతే బాగుంటుంది. వాళ్ళు కూడా కోర్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో అది కొంత ఒక క్లిక్ వస్తాయి, మీకు అనుకూలంగా జరుగుతాయి. కొంచెం డబ్బు కూడా ఖర్చు అవుతుంది, కానీ ఫైనల్గా తృప్తికరంగా మీకు అనుకూలంగా జరుగుతాయి కాబట్టి భయపడక్కర్లేదు. ఏదైనా ఒరిజినల్గా మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ కానీ, ఒరిజినల్గా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ మీ చేతికి అందే భాగంలో వస్తాయి. మీ మాట విలువ పెరుగుతుంది, డెఫినెట్గా మీ గౌరవం కూడా పెరిగే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయని చెప్పగలుగుతాం. అలాగే పెళ్లి విషయం, సంబంధాల విషయానికి వచ్చినప్పుడు మంచి సంబంధం జరుగుతుంది. ఎంతో కాలం వివాహం జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 35-40 ఏళ్ళు వచ్చి వివాహం జరగక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ రాశిలో మనం చూస్తే గురుడు ఉన్నాడు కాబట్టి, పంచమ సప్తమ భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఫలితాలు బాగానే ఉంటాయి. ఎటు వచ్చి కొంత ఆరోభావం ఎప్పుడైనా కుజులు ప్రవేశించినప్పుడు కొంత మానసికంగా, శారీరకంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి తప్ప ఓవరాల్గా సంవత్సరం మొత్తం మీద ఆరోగ్యం నిలకడగా ఉంటుందని చెప్పగలుగుతాం. ఇక ప్రయాణాలు, వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఎటువంటి జాగ్రత్తలు విశేషంగా చెప్పక్కర్లేదు, విశేషమైన జాగ్రత్తలు అయితే తీసుకోక్కర్లేదు, చక్కగానే బాగానే ఉందంట. ఆర్థిక విషయాలలో కూడా కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక 20-25% పెరిగే అవకాశమే తప్ప తగ్గేది ఉండదు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మీరు చేస్తారు. మీకు ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తాం వినండి. ఆదాయం 8, వ్యయం 12 అంటే 12 ఖర్చు పెట్టేస్తున్నారు కదా అని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఖర్చు పెట్టచ్చు. నష్టం అయిపోతుంది, చేతి జారిపోతుంది అని అర్థం కాదని మీనింగ్. ఖర్చు మీ చేతి నుండిగా అవుతుంది ఇంత అని అర్థమట. ఓకే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. ఎస్పెషల్లీ మీరు వెళ్ళేటప్పుడు ఫార్మా ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. సక్సెస్ఫుల్ రైజింగ్ అది అయ్యే అవకాశం ఉంది. అలాగే సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, సక్సెస్ఫుల్ వస్తుంది సంవత్సరం. గోల్డ్ మీద చేయండి, సక్సెస్ఫుల్ ఉంటుందని చెప్పగలుగుతాం. అలాగే తీసుకుంటే కరెంట్గా ఓవరాల్గా తీసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారి విషయానికి వచ్చినప్పుడు అన్ని విధాలుగా బాగుంది. అదేవిధంగా మిథున రాశికి ప్రత్యేకించి చెప్పడానికి ఏంటంటే ఒక అష్టమంలో కానీ, భాగ్యంలో కానీ, రాజ్యంలో కానీ ఏమైనా ఇబ్బందిపడే పరిస్థితులు ఉన్నాయంటే రాజ్యంలో ఉన్న శనీశ్వరుడు లాభంలోకి వస్తాడు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అలాను. అంచేత మనకు శని వల్ల లాభమే జరుగుతుంది. భాగ్యంలో ఉన్న రాహు అష్టంలోకి వస్తాడు డిసెంబర్లోని. అప్పుడు కొంచెం ఆరోగ్య విషయంలో చిన్న చిరాకులు వస్తాయి. ఏదైనా రాహుకేతులకు సంబంధించి కొన్ని పూజలు చేసుకోవడము చాలా అవసరం పడుతుంది. విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలు అవ్వడానికి గురువుల ద్వారా అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటూ సాధన చేసుకోవడం ప్రయత్నించండి. అది కొంతవరకు మీకు మానసిక ఒత్తిడిని బయటపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే రాజమార్గంలో రాజును చూపించగలుగుతాం.
శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.